డైలీ న్యూస్ స్పెషల్ డిబేట్. పహల్గాం నెత్తురోడింది పహల్గామే అయినప్పటికీ ఉగ్రమూకలు చేసినటువంటి దాడికి భారతదేశం మొత్తం కన్నీళ్లు కారుస్తోంది. జిహాద్ పేరుతో సాగేటువంటి ఈ పవిత్ర యుద్ధానికి నెత్తుటి మరకలు అంటవా? బతకాల్సినటువంటి ప్రాణాలు అంతా కూడా సవాళ్ళ మారుతుంటే మత మారణ హోమానికి ముగింపు ఎన్నడు అనే అంశంపై ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. ఇదే అంశం పైన పూర్తి స్థాయిలో మాట్లాడటానికి మైనార్టీ నేత సయ్యద్ సమీ గారు మనతో ఉన్నారు. మాట్లాడదాం. సమీ గారు నమస్తే. నమస్తే సుధాకర్ సార్, ఎక్కడ చూసినా కూడా జిహాద్ పవిత్ర యుద్ధం, గ్రూపులు వేరు కావచ్చు, లేకపోతే మీకు అడ్డొస్తున్నానండి. జిహాద్ పవిత్ర యుద్ధం అని చెప్పి ఎవరు చెప్పారండి? పవిత్రత కోసం చేసే యుద్ధాన్ని పవిత్ర యుద్ధం అంటారు. జిహాద్ పేరు మీద అమాయకులను చంపేస్తుంటే ఏదో నా కొడుకులు మీరు దాన్ని పవిత్ర యుద్ధం అని చెప్పి ఒక నామకరణ చేస్తున్నారా? మీకు ఎవరు చెప్పారు పవిత్ర యుద్ధం అని చెప్పి? ఇస్లాంలో తోడు ఉంటూ, మహమ్మద్ ప్రవక్త తోడు ఉంటూ, ఇస్లాంని మహమ్మద్ ప్రవక్తను అంతమించడానికి ఎవరైతే ముష్కరులు ఆ రోజు చేసిన ప్రయత్నం ఉందో వాళ్ళ మీద జిహాద్ పవిత్ర యుద్ధం చేయమన్నారు. అమాయకులని చంపేయడాన్ని పవిత్ర యుద్ధం అన్నారు. దాన్ని జిహాద్ అని పేరు పెట్టి మొత్తం ముస్లిం సమాజాన్ని చుట్టే ప్రయత్నం మీరు చేయబాక. భారతదేశంలో వచ్చి నా దేశ ప్రజలను చంపేస్తే దాన్ని మీరు పవిత్ర యుద్ధం అని పేరుస్తారా? జిహాద్ పవిత్ర యుద్ధం అని చెప్పి నేను అనలేదు. జిహాద్ పవిత్ర యుద్ధం అని చెప్పి వరకు ఉగ్రదాడులు చేసినటువంటి ముస్లింలు చాలా మంది చెప్పారు. ఉగ్రదాడి చేసిన వెంటనే, అమాయకుల ప్రాణాలు తీసుకున్న వెంటనే అల్లాహు అక్బర్ అని నినదిస్తున్నారంటే, జిహాద్ ఒక పవిత్ర యుద్ధం అని చెప్పి అంటున్నారంటే దాన్ని ఏమని చెప్పాలి, ఎలా చూడాలి? జిహాద్ అని అల్లాహు అక్బర్ అని చెప్తే ఇప్పుడు కొంతమంది మసీద్ల దగ్గర వచ్చి జై శ్రీరామ్ అంటారు. దాన్ని తీసుకొని పోయి రాముడిని చుట్టేస్తారా? వాళ్ళు ఇప్పుడు గొడవ చేసే యధవలు ఏం చేస్తారంటే మొత్తం సమాజాన్ని, ముస్లింలను చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇటువంటి యధవలను నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టి చంపేయాలా? లేదా ఈ సబ్జెక్ట్ అవసరమైతే మొత్తం భారతదేశంలో ఉన్న ముస్లిం సమాజం నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి మేము సపోర్ట్ ఇస్తాం. ఈ ఉగ్రవాద సమస్యలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ స్ట్రైక్ ఆపరేషన్ చేసి ఒక్కడిని కూడా మిగిల్చకుండా అందరినీ ఏరి పారేయాల. ఎందుకంటే ఇస్లాం ధర్మం ఒకటే చెప్తుంది, నువ్వు అమాయకుడైన ఒక్కడిని చంపితే సర్వ మానవాళిని చంపినట్లని. అటువంటి పవిత్రమైన ఇస్లాం ధర్మంలో పుట్టి జిహాద్ అని ఇంకొకటని ముస్లిం సమాజాన్ని నాశనం చేసేస్తుంటే ఈరోజు భారతదేశంలో ముస్లింలు ఎంత అవమానంగా జీవిస్తున్నారు ఈ యధోనా కొడుకులు చేసిన పనికి. ఏం పాపం చేశారండి వాళ్ళు? విహార యాత్రలకు అని చెప్పి కాశ్మీర్కి వెళ్ళారు. భూతాల స్వర్గం అంటారు కాశ్మీర్ని. అటువంటి ప్రదేశానికి ఈ ఎండాకాలంలో అక్కడ విహార యాత్రలకు వెళితే అభం శుభం తెలియని అమాయకులను చంపేశారంటే, అటువంటి రాక్షసులను ఏ విధంగా రావణాసురుడిని చంపినారో ఆ విధంగా ఎక్కడున్న ప్రపంచంలో భారతదేశం శక్తివంతమైన దేశం. నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఎక్కడైతే ఈ ఉగ్రవాదం ఉందో మొత్తం ఉగ్రవాదాన్ని అంతం చేసేస్తే వాళ్ళిద్దరికి మేము కావాలంటే పాలాభిషేకం చేస్తామండి, ఒక ముస్లిం లాగా నేను చెప్తున్నాను. రైట్ సమీ గారు, ఒక ప్రశ్నకి క్లియర్ కట్ గా సమాధానం చెప్పండి. పవిత్ర యుద్ధం చేయమని అంటే ఇస్లాం మతం రాజ్య స్థాపన కోసం పవిత్ర యుద్ధం చేయమని, అవసరమైతే అమాయకులను చంపమని ఖురాన్ లో రాసి ఉంది అని చెప్పి చాలా మంది చెప్తూ ఉంటారు. మీరు ఖురాన్ ని ఆశాంతం చదివారు కాబట్టి అడుగుతున్నాను, నిజంగా ఖురాన్ లో ఇస్లాం మత రాజ్య స్థాపన కోసం జిహాద్ అంటే వాళ్ళు చెప్తున్న పవిత్ర యుద్ధం చేయమని ఉందా లేదా? మా లోపల ఉన్న శైతాన్ మీద జిహాద్ చేయమని చెప్పి ఖురాన్ లో ఉందండి. ఒక మనిషి ఉన్నాడు కదా, మనిషి లోపల వాడి అంతరాత్మ వాడికి రకరకాలుగా మళ్ళిస్తుంటది చెడు చేయమని చెప్పి. ఆ చెడు నుంచి కాపాడడానికి నీలో ఉన్న శైతాన్ మీద నువ్వు జిహాద్ చేయమని చెప్పి ఉంది. ఊర్లో ఉన్న ప్రజల్ని చంపమని ఎక్కడ రాయలేదు ఖురాన్ లో. కొంతమంది ఈ మధ్య బ్రదర్లు, సిస్టర్లు అని పేర్లు పెట్టుకొని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడానికి తమకు తాము ఇస్లామిక్ స్కాలర్లని చెప్పుకుంటూ ఇటువంటి అపోహలు హిందూ సోదరులలో తీసుకొని వస్తున్నారు. ముందు అటువంటి వాళ్ళని చెప్పుతో కొడితే గానీ సొసైటీలో మార్పు రాదండి. రైట్. పహల్గామ్ లో ఉగ్ర దాడి జరిగిన తర్వాత దాన్ని నిరసిస్తూ కశ్మీర్ లో చాలా మంది ముస్లింలు బయటకు వచ్చి క్యాండిల్ ర్యాలీలు తీస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కానీ ఇదంతా డ్రామా అనేటువంటిది ఈ ముస్లింలను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వాదన. ఏంటి మీ కామెంట్ ఏంటి దీని మీద?
కాశ్మీర్ లో బ్రతికేదే టూరిస్టుల మీద. కాశ్మీర్ లో ఉన్న కాశ్మీర్లు వాళ్ళు ఎవరైనా కానివ్వండి, ఏ కులానికి చెందిన వాళ్ళు కానివ్వండి, ఏదైతే సమ్మర్ వస్తుందో సమ్మర్ లో ఈ టూరిస్టులు వచ్చే దాని మీద సంపాదించుకొని మిగతా 10 నెలలు వాళ్ళు పోషణ చేసుకుంటుంటారు. ఆ కాశ్మీర్ ఇప్పుడు వాళ్ళు ర్యాలీ చేస్తే డ్రామా చేయాల్సిన అవసరం ఏముంది? ఎవరైతే ఆ హార్స్ రైడర్ ఉన్నాడో ముస్లిం అతను, ఆ ముష్కర్ల దగ్గర నుంచి గన్ లాక్కుంటూ తన ప్రాణాన్ని అతను వదులుకున్నాడు. అతను వదిలేసి పారిపోలేదు కదా. ఎందుకంటే ఎవరైతే ఆ రాష్ట్రానికి వచ్చిన అతిథులు ఉన్నారో ఆ అతిథులు ఈ విధంగా అయిపోయింది, ఇది సరైన చర్య కాదని ఒక ముస్లింలే కాదు, కాశ్మీర్ లో ఉన్న ప్రతి కాశ్మీరుడు, భారతదేశంలో ఉన్న యావత్ భారతదేశం దిగ్భ్రాంతిగా ఉంటే, వాళ్ళు ర్యాలీలు చేస్తుంటే దాన్ని హర్షించే బదులు వాళ్ళు డ్రామా చేస్తున్నారంటే వాళ్ళ విఘ్నతకు వదిలేయాలి. రైట్. ఒక ముఖ్యమైన ప్రశ్నకి చాలా నిర్మోహమాటంగా సమాధానం కావాలి సమీ గారు మీ దగ్గర నుంచి. భారత్ పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ గనక జరిగితే పాకిస్తాన్ గెలవాలని ఇండియాలో ఉండేటువంటి దాదాపు మెజారిటీ ముస్లింలు కోరుకుంటారు. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోతే టీవీలు బద్దలు కొడతారు అనేటువంటిది కొన్ని సంఘటనలు మనం చూసాం. సో దీన్ని బేస్ చేసుకొని ఒకటి నాకు క్లియర్ గా చెప్పండి, ఉగ్రవాదులు మొత్తం అంతా కూడా ముస్లిం ఉగ్రవాదులు మిగతా కులాల వారిని చంపినప్పుడు భారతీయ ముస్లింలలో నా ప్రశ్న పూర్తి కాలేదు. వాపస్ తీసుకోండి. ముస్లిం ఉగ్రవాదులు అని ఎలా చెప్తారు మీరు? ఉగ్రవాదులు అంతే. ఉగ్రవాదులకి ముస్లింలు హిందువులు ఉండరు. రాక్షసుడు అంటే రాక్షసుడే. మళ్ళీ రాక్షసుల్లో హిందూ రాక్షసుడు, ముస్లిం రాక్షసుడు, క్రైస్తవ రాక్షసుడు అని ఉండడు. రాక్షసుడు అంటే వాడు రాక్షసుడే అంతే. రైట్. ఉగ్రవాదానికి రైట్ సమీ గారు, ఉగ్రవాదానికి కులం ఉండదు, మతం ఉండదు. మతం ఎవరినైనా కూడా చంపేస్తుంది, తినేస్తుంది అనేటువంటి మీ మాటకి ఒప్పుకుంటారు. నాకు ఒకటి క్లియర్ గా చెప్పండి, ఉగ్రదాడులు జరిగినప్పుడు భారతీయ ముస్లింలో కొంతమంది సంబరాలు చేసుకుంటారా? ఇలా జరగాలని కోరుకుంటారా? మనిషిగా పుట్టిన వాడు ఎవరైనా సరే అటువంటి సంబరాలు చేసుకోడు. ఆ విధంగా చేసుకున్నాడంటే వాడు మనిషిగా పుట్టలేదు, 100 మందికి పుట్టిన ఎదవ నా కొడుకుంటాడు. ఒక తల్లి తండ్రికి పుట్టిన వాడు కానీ అయితే ఎదుటి మనిషి కష్టపడుతుంటే సంబరాలు చేసుకోడు. వాడు ఎదుటి మనిషి కష్టపడుతూ సంబరాలు చేసుకుంటుంటే వాడు ముస్లిం కాదు. ఎవరైనా కానీ ఒక్క తల్లి తండ్రికి కాదు, 100 మందికి పుట్టిన ఎదవల ఉంటారు వాళ్ళు. వాళ్ళ గురించి డిస్కస్ చేయాల్సిన అవసరమే లేదు. అటువంటి కుక్కలు చాలా మంది అన్ని కులాల్లో ఉన్నారు. కానీ ఈ ముస్లింలలో ఉన్న కొంతమంది అతి ఎదవల వల్ల మొత్తం ముస్లిం సమాజం తలదించుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టే ఏదైతే ఈ దాడి జరిగిందో దీని మీద నరేంద్ర మోడీ గారు స్ట్రైక్ ఆపరేషన్ చేయాలని చెప్పి ఇన్షాల్లా ఈ రోజు కానీ రేపు కానీ నెల్లూరులో భారీ ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేస్తున్నామండి మేము కూడా. సమీ గారు, మరొక ప్రశ్న, కేంద్ర ప్రభుత్వం అజమాయిషి, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో ఉండేటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు జరిగాయి అంటే బీజేపీ వైఫల్యము, మోదీ వైఫల్యము, అమిత్ షా వైఫల్యము అనేటువంటి వాదన కామెంట్లు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి. మీకు కూడా అలాంటి అనుమానాలు ఉన్నాయా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము మామూలుగా ఏదైతే పక్షులు రెక్కగొట్టినా కానీ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు అర్థమైపోతుంది. ఎందుకంటే అది బార్డర్ లో ఉండే ప్రదేశం. అది అక్కడ మనుషులు చచ్చిపోయినప్పుడు వాళ్ళ ప్రాణాలకు జరిగిన నష్టాన్ని మేము తిరిగి ఇవ్వలేము. దాని గురించి మాట్లాడకుండా దాని మీద రాజకీయం చేయడం అనేది నాకు ఇష్టం లేదండి. ఏది ఏమైనా కానీ మీరు చెప్పినట్లు, మీరు చెప్తున్న మాటతో నేను ఏకీభవిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ వైఫల్యము, ఇంటెలిజెన్స్ వర్గాల వైఫల్యము, ఇంకా చెప్పే వాళ్ళు చాలా మాటలు చెప్తున్నారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వమే ఆల్రెడీ పోయినసారి మిలిటరీ జవాన్లను చంపేశారు, ఇంకా వాళ్లకు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఈ జరిగింది ఇది కేవలం ఎన్నికల కోసం జరుగుతుంది. ఎన్నికల కోసం అమాయకమైన ప్రజలకు, అమాయకమైన ఆర్మీ సోదరుల ప్రాణాలను బీజేపీ బలి తీసుకుంటుందని చెప్తున్నారు. కానీ అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాను. ఆ విధంగా కానీ కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కోసం అమాయకుల ప్రాణం దాన్ని తీసుకుంటే మటుకు అది క్షమించరాని నేరం అని తెలియజేస్తాను. రైట్. కొన్నేళ్ల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ ఓ పబ్లిక్ మీటింగ్ లో 10 నిమిషాలు పక్కన పెడితే మా సత్తా ఏంటో చూపిస్తాము, ముస్లింల సత్తా చూపిస్తామని చెప్పారు. నిన్నగాక మొన్న పాస్టర్ పగడాల ప్రవీణ్ ఆ ఇష్యూ జరుగుతున్నప్పుడు బెన్నిలింగం అనేటువంటి ఒక పాస్టర్ బైబిల్ ని పక్కన పెడితే ఊచకోత కోస్తామని చెప్పారు. అలాగే కొన్ని ఘటనల్లో హిందూ మతవాదులు కూడా ఈ విధంగానే అన్నారు. సో మతం ఏదైనా కూడా మేము మనుషులు చంపుకుంటూ పోతాం అవసరం అయితే అనేటువంటి స్టేట్మెంట్ ని ఎలా కామెంట్ చేస్తారు మీరు?
ఒక్కసారి వాళ్ళు అదే పని చేయమని చెప్పండి. 10 నిమిషాలు పక్కన పెట్టి పబ్లిక్ లో రమ్మని చెప్పండి. ఒంటి మీద బట్టలు కాదు కదా, 1 గ్రామ్ మాంసం ముక్క లేకుండా పబ్లిక్ కొడుతుంది వాళ్ళకు. వాళ్ళకు ఏదో మా సామెత ఉంది, చిత్తడి మీద దమ్నై హంకి సీసే కమ్నై అని. మైక్ దొరికిందని చెప్పి మాట్లాడే కాగితం పులులు వాళ్ళు. నిజంగా వాళ్ళకు మోకాళ్ళు బిర్రు బాటంలో దమ్ము కాని ఉంటే 15 నిమిషాలు వదిలేసి పబ్లిక్ లో రమ్మని చెప్పండి. హైమా కొట్టి పంపించేస్తారు. అర్థం కూడా కాదు ఏ ముక్క ఎక్కడ జాయింట్ అయ్యాలని చెప్పి డాక్టర్లకు. మైక్లలో మాట్లాడే వాళ్ళు, మీడియా ముందర వచ్చి మాట్లాడే వాళ్ళని మీరు మొగోళ్ళు అనుకోబాకండి. చేత కానీ దద్దమ్మలే ఆ మాటలు మాట్లాడేది. ఆయన అక్బరుద్దీన్ 15 నిమిషాలు వదిలేస్తే 15 నిమిషాలు ఆయన కూడా కింద వేసి ఖైమా కొట్టేస్తారు. ఆయన బైబిల్ పక్కన పెట్టేస్తే ఇంకా ఆయనకు అర్థం కాకుండా ఆయనకు చేసేస్తారు. ఎవరైనా సరే, అది హిందూ కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ, మత గ్రంథాలను పక్కన పెట్టి వచ్చేస్తే వాళ్ళకు ఏం పిక్కోలేరు, ఎంట్రుకలు కూడా పిక్కోలేరు వాళ్ళు. 15 నిమిషాలు కాదు, 3 రోజులు టైం ఇస్తాం, 4 ఎంట్రుకలు పిక్కొని వెళ్ళమని చెప్పండి వచ్చి. కార్గిల్ యుద్ధం అయినా, దిల్షుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్ అయినా, గోకుల్ చాట్ లో బాంబ్ బ్లాస్ట్ అయినా, పుల్వామా అయినా, లేకపోతే ఇప్పుడు జరిగినటువంటి పెహల్గాం అయినా, సమీ గారు, ఏ ఉగ్రదాడుల్లో అయినా ముస్లింల ప్రమేయం ఉంది అని తెలిస్తే భారతదేశంలో ఇప్పుడు గోత్రాలో జరిగిన అల్లర్లైనా, బాంబేలో జరిగిన అల్లర్లైనా, బాబ్రీ మసీద్ కూలగొట్టిన తర్వాత జరిగిన అల్లర్లైనా, ఎక్కడ ఊచకోత జరిగినా, ఎక్కడ ముస్లింలకు ఇళ్లలో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టేసినా, ముస్లిం మహిళలకు రేపులు చేసినా, ఏం జరిగినా దాంట్లో హిందువులు కూడా ఉన్నారు కదా, అది కూడా మాట్లాడండి. అయ్యో తప్పకుండా, నో డౌట్. నేను అందుకే చెప్తున్నాను సమీ గారు, మతం ముసుగులో ఇది చెప్పిన వాళ్ళు అది కూడా చెప్పి మాట్లాడితే ఒక జర్నలిస్ట్ లాగా మీ మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది. నేను ఎట్టి పరిస్థితుల్లో ఒక మతానికి, ఒక కులానికి పొరపాటున సపోర్ట్ చేయను. తప్పు చేసిన వాడు హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిందే, నో డౌట్ ఎట్ ఆల్. మై క్వశ్చన్ ఈజ్ సమీ గారు, ఇప్పుడు భారతదేశంలో ఏ ఉగ్రదాడి జరిగిన దాంట్లో ముస్లింల ప్రమేయం ఉంది అని గనక బయటపడితే భారతదేశంలో ఉన్నటువంటి ఇతర ముస్లింలంతా కూడా ఒక భయానక వాతావరణంలోకి బెరుకుగా బతుకుతున్నారు. ఏ గడ్డమున్న ముస్లింని చూసినా, ఏ టోపీ పెట్టుకున్న ముస్లింని చూసినా ఉగ్రవాదిగా చూస్తున్నట్లే ఉంటుంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఆ టైంలో అసలు ప్రపంచమంతా శాంతి ఉండాలి అని కోరుకునేటువంటి ముస్లింలంతా ఏం చెప్తారు? మీలాంటి వాళ్ళు ఏం సందేశం ఇస్తారు? ఎవరైనా సరే కులాల మతాల మీద ఇటువంటి చర్యలు తీసుకుంటే వాళ్ళని చంపేయాల, రోడ్డు మీద చంపేయాల, అటువంటి చట్టం రావాలా. వాడు ఎవరైనా సరే 4 కూడల్లో నిలబెట్టేసి వాడికి మిషన్ గన్ తీసుకొని కాల్చి చంపేయాలా, లేదా రాళ్లతో కొట్టి చంపేయాలి. అటువంటి చట్టం దాని వస్తే నా దేశం సస్యశ్యామలంగా ఉంటది. నా బిడ్డలు, మా భావి తరాల వాళ్ళు ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ దేశంలో వాళ్ళు బ్రతకగలరండి. దానికోసం మేము తొందరలో ఒక పోరాటం స్టార్ట్ చేస్తామండి. రైట్, నాకు తెలుస్తోంది, అంటే మీరు నాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఈ పహల్గాం దాడిని నిరసిస్తూ శాంతి ర్యాలీ మీ నెల్లూరు పట్టణంలో మీరు చేయబోతున్నారు ముస్లిం మత పెద్దల కార్యక్రమంలో. అండ్ బై ద సేమ్ మరికొంతమంది ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళని కూడా అని చెప్పి, నిజమేనా? అవునండి, చేస్తే ఈ రోజు లేదా రేపు చేస్తున్నామండి ర్యాలీ. ఎందుకంటే అందరూ మనుషులే, శరీరాలకు కులాలు, రూపాలు, మతాలు ఉంటాయి, కానీ లోపల ఉన్న ఆత్మకు పరమాత్ముడు ఒక్కడే. ఒక మనిషిని చంపే హక్కు ఎవరికి ఇవ్వలేదండి. అటువంటి రాక్షసులను వాళ్ళు ఎక్కడున్నా కానీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళని పట్టుకొని వాళ్ళను చంపేయాలా. అవసరమైతే పాకిస్తాన్ మీద అయినా కానీ భారతదేశం దాడి చేస్తే సంతోషంగా మా సంఘీభావం తెలుపుతాము. ఆ పని కానీ పాకిస్తాన్ ఏదైతే ఈ ముష్కరులకు షెల్టర్ జోన్ లాగా ఉందో ఆ పాకిస్తాన్ మీద యుద్ధమైన ప్రకటించాలని చెప్పి అమిత్ షా, నరేంద్ర మోడీ గారికి మేము కోరాలనుకుంటున్నామండి. రైట్ సమీ గారు, మీరు ముస్లిం మతానికి చెందిన వాళ్ళైనప్పటికీ తప్పు ఎవరు చేసినా, అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా సరే ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలంతా కలిసి ఉండాలని మీరు ఎప్పటి నుంచో పిలుపునిస్తున్నారు. ఈ రోజు కూడా మీరు అదే మార్గంలో నడుస్తున్నారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీ ముస్లిం మతానికి చెందిన వాళ్ళు మాత్రమే కాకుండా హిందూ, క్రిస్టియన్, ఇతర మతాలకు చెందినటువంటి వ్యక్తులు కూడా కలిసి నడవాలని కోరుకుంటూ మీ ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ స్పెషల్ డిబేట్ లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సమీ గారు. థ్యాంక్ యూ సో మచ్.